హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ్మ మీడియా. నేను మీ యాంకర్ రామావత్. రీసెంట్గా తిరుపతిలో జరిగిన ఒక ఇన్సిడెంట్, అంటే తిరుపతి లడ్డుకు సంబంధించిన ఒక కాంట్రవర్సీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం అవుతుందో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు దాని మీద స్పందిస్తూ ఉన్నారు. ఎవరైతే తిరుపతి తిరుమల దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామిని బలంగా నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముందుకు వచ్చి గతంలో ఇలా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పేసి వాళ్ళందరూ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. సో ఆ డిమాండ్లో ప్రస్తుతం ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా పాలు పంచుకుంటున్నారు అనమాట. అంటే మోహన్ బాబు గారు కూడా ప్రస్తుతం అందులో ఎవరైతే గతంలో ఈ పాపానికి ఒడిగట్టారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు శిక్షింపబడాలి, ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడాలి అని చెప్పేసి కోరుకున్నట్టు డిమాండ్ చేస్తున్నట్టు ఆయన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం నేను ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ముందుగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మోహన్ బాబు గారి గురించి తెలిసిందే మనకి. ఫస్ట్ ఆయన టీడీపీ బిగ్గెస్ట్ సపోర్టర్. సో ఏమైందో ఏమో మధ్యలో కానీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోహన్ బాబు గారికి ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందో ఏమో కానీ మొత్తానికి ఎలక్షన్కి ముందు అంటే 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి మీద ఘాటైన విమర్శలు చేశారు. తీవ్రమైన విమర్శలు చేసి ఆ టీడీపీ పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జంప్ అయిపోయారు 2019కి ముందు. అప్పుడు మనందరూ చూసాం మోహన్ బాబు గారు ధర్నా కూడా చేశారు ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోవట్లేదు, మాకు రావాల్సిన బకాయిలు ఏవి రిలీజ్ చేయట్లేదు అని చెప్పేసి గతంలో ఇదే మోహన్ బాబు గారు ధర్నా కూడా చేశారు తిరుపతిలో స్టూడెంట్స్ అందరితో కలిసి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్ జగన్ గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు. అండ్ ఆయన ముఖ్యంగా ఎక్కువగా ఇష్టపడేది వెంకటేశ్వర స్వామిని. సో ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే కాబట్టి. సో ఆయన విద్యానికేతన్ కూడా అదే తిరుపతిలోనే ఎంబీయు మోహన్ బాబు యూనివర్సిటీ కూడా తిరుపతిలోనే నెలకొల్పారు. అంత ఇష్టము వెంకటేశ్వర స్వామి. సో ఆయన ఇప్పుడు వైఎస్ జగన్ గారి మీద ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అంటే వైఎస్ జగన్ గారు ఇన్ ద సెన్స్ అయితే ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళు తప్పకుండా శిక్ష పడాలి అని చెప్పి. ఇక్కడేమో కూటమి ప్రభుత్వం ఈ ఘాతుకం చేసింది వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళిద్దరిని నడిపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్తోంది. సో ఇదే అంశాన్ని ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా రైజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డులో కలిపే ఆవు నెయ్యితో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతో పాటు వేలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం. ఇదే కానీ నిజమైతే నేరస్తులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను నా మిత్రుడు అందుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అని రీసెంట్గా ఇదొక లెటర్ రిలీజ్ చేశారు మోహన్ బాబు గారు, ఆ మూవీ ఆర్టిస్ట్ అండ్ ఫిల్మ్ మేకర్. సో ఇందులో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది మోహన్ బాబు గారు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు రాజీనామా అయితే చేయలేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అయితే బయటికి రాలేదు. స్టిల్ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. ఇలా ఈ అంశం మీద అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అసలు అందులో నెయ్యి కలపలేదు, ఎలాంటి కల్తీ జరగలేదు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు తన పరిపాలనను డైవర్ట్ చేయడానికి ఇలాంటి అంశం ముందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కౌంటర్ చేస్తుంటే, అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మోహన్ బాబు మాత్రం లేదు ఇది జరిగిందని నేను కూడా భావిస్తున్నాను, ఇది చాలా అతినీచం, హేయం, అరాచకం, నికృష్టం, ఘోరం. సో ఈ అంశం అయితే వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి
అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అదేంటి మోహన్ బాబు గారు, మీరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కదా, మీకు వైఎస్ జగన్ గారికి చాలా అభినవ భావ సంబంధాలు ఉన్నాయి కదా, అభినవ భావ సంబంధాలు ఉన్నాయి కదా, అలాంటి వ్యక్తిని మీరు వెనుకేసుకు రాకుండా మీరేంటి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని శిక్షించాలి, ఎవరైతే దీన్ని వెనుకున్నారో అని చెప్పేసి వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి కింద సెటారికల్గా చాలామంది కామెంట్స్ అనేది పెడుతున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, మోహన్ బాబు గారు 2019లో వైఎస్ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు, మనందరికీ తెలిసిందే. ఇప్పటికి కూడా స్టిల్ ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులుగానే కొనసాగుతున్నారు. ఇప్పుడంటే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన సైలెంట్ అయిపోయారు. కానీ ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఆయన రాజకీయంగాను చాలా యాక్టివ్ అయ్యేవారు, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చాలా యాక్టివ్గా తిరిగేవారు. సో అలాంటి వ్యక్తి. సో ఇలాంటి స్టేట్మెంట్ అనేది ప్రస్తుతం ఆయన ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చాడు. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, నీచం, హేయం, అరాచకం అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో దీని వెనక ఎవరున్నా సరే, అది వైవి సుబ్బారెడ్డా, కరుణాకర్ రెడ్డా, వైఎస్ జగన్మోహన్ రెడ్డా, ఇంకొకరా ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో మనందరికీ తెలిసిందే మోహన్ బాబు గారికి తిరుపతి వెంకన్న అంటే చాలా అమితమైన ప్రేమ ఆయనకి. సో అందుకనే ఆయన యూనివర్సిటీ కూడా తిరుపతిలోనే నిర్మించుకున్నారు ఆయన. సో విద్యానికేతనం తిరుపతిలోనే ఉంది. సో ఇప్పుడు యూనివర్సిటీ కూడా తిరుపతిలోనే పెట్టడం జరిగింది. సో నిరంతరం వాళ్ళ కాలేజీ నుండి చూస్తే డైరెక్ట్ తిరుమల కొండ కూడా కనపడుతుంది. సో అంత భక్తి అనమాట. సో ఇక్కడ భక్తి వేరు, రాజకీయం వేరులా మోహన్ బాబు గారు ఈ అంశంతో చాలా క్లారిటీ ఇచ్చారు. నాకు రాజకీయం ఎలా ఉన్నా సరే నాకు ఫస్ట్ భక్తియే ముఖ్యం, వెంకటేశ్వర స్వామి ముఖ్యం, నా వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను ఖండిస్తాను అని చెప్పేసి ఆయన కండిషన్గా ఈ లెటర్ ద్వారా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎవరున్నా సరే అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి. సో మరి చూద్దాం, ఈ అంశంలో ప్రస్తుతానికైతే చాలామంది పేర్లు అయితే వస్తూ ఉన్నాయి. అతి ముఖ్యంగా ఇప్పుడు ఈ అంశం అనేది వైవి సుబ్బారెడ్డి గారి మెడకు చుట్టుకునేలా ఉంది. అండ్ అందులో గతంలో పనిచేసిన ధర్మారెడ్డి గారి మెడకు చుట్టుకునేలా ఉంది, ఈవోగా పనిచేసిన ఆయన మెడకు చుట్టుకునేలా ఉంది. సో ఎవరెవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారో త్వరలో అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే ఇవాళ టీటీడీ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రిపోర్ట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ఆధారంగా త్వరలో అరెస్టులు ఉంటాయి అండ్ జైలు శిక్షలు కూడా ఉంటాయి. సో మరి చూద్దాం ఎంతమంది బయటకు వస్తారో. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే ఈ అంశం అనేది చాలా డ్యామేజ్ అయితే జరిగిపోయింది, కోలుకోలేని డ్యామేజ్ జరిగింది ఈ అంశంతో. సో మరి చూద్దాం ఎలాంటి టర్న్స్ తీసుకుంటుంది ఈ అంశం అనేది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.